చైనా మాంజా మృత్యుపాసంగా మారుతోంది. హైదరాబాద్ ఆల్మాస్గూడలో చైనా మాంజా తగిలి వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై వెళ్తుండగా వృద్ధురాలి కాలికి చైనా మాంజా చుట్టుకుంది. దాన్ని తీసే క్రమంలో కాలు కోసుకుపోయింది. వృద్ధురాలిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు సైదాబాద్లో చైనా మాంజా బాబిన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నిల్వ ఉంచి చైనా మాంజా విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి సిద్ధంగా ఉన్నారు. శశి, చైనా మాంజాపై ఇటు పోలీసులు ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నది. చైనా మాంజాలు తాకి చాలా మంది మృత్యువాత పడుతున్నారు. మరోవైపు కొంతమంది అయితే తీవ్రంగా గాయపడుతున్నటువంటి సందర్భాలు ఈ మధ్య కాలంలో వెలుగు చూస్తూ ఉన్నాయి. దీంతో ఈ అంశంపై సీరియస్ గా దృష్టి సారించినటువంటి పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. అయితే తాజాగా పోలీసులు ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఎన్ని రకాల తనిఖీలు చేస్తున్నప్పటికీ కూడాను ఈ చైనా మాంజా విక్రయాలు కొనసాగుతూ ఉన్నాయి. తాజాగా ఈ చైనా మాంజా వల్ల ఇద్దరు గాయపడ్డారు. గాయపడినటువంటి వారిలో ఒకరు పోలీస్ శాఖలో ఏఎస్ఐగా పనిచేస్తున్నటువంటి వ్యక్తితో పాటు మరొక వృద్ధురాలు కూడాను ఉన్నారు. ప్రధానంగా ఈ చైనా మాంజా తగిలి మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వృద్ధురాలు గాయపడింది. ఆల్మాస్ కూడా ప్రధాన రహదారిపై రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భంలో యాదమ్మ కాలికి ఈ చైనా మాంజా తగిలింది. దీంతో అకస్మాత్తుగా కాలికి చైనా మాంజా తగ్గిపోవడంతో ఆ చైనా మాంజా వల్ల ఆమె కాలికి తీవ్రమైనటువంటి రక్తస్రావం అయింది. మరోవైపు గాయం కూడా అయింది. దీంతో వృద్ధురాలు అక్కడే కింద పడిపోవడంతో గమనించినటువంటి స్థానికులు ఆమెను స్థానికంగా ఉండేటటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో యాదమ్మ చికిత్స పొందుతుంది. సో ఈ ఘటన మరొక ముందే మరోవైపు మాంజా దారం తగిలి ఈ నల్లకుంట పిఎస్ లో ఏఎస్ఐగా పనిచేస్తున్నటువంటి నాగరాజు గాయపడ్డారు. ఈ ఉప్పల్లోని స్వరూప్ నగర్ లో నాగరాజు నివసిస్తూ ఉంటారు. రాత్రి విధులకు వెళ్తున్నటువంటి సమయంలో ద్విచక్ర వాహనం పైన ఈ నాగరాజు బయలుదేరారు. అయితే ఈ క్రమంలోనే ద్విచక్ర వాహనంపై వెళ్తున్నప్పుడు చైనా మాంజా ఆయన మెడకు తాకింది. ఇదే నేపథ్యంలో ఆ మెడకు తీవ్రమైనటువంటి గాయం కావడంతో మెడ కూడా కోసుకుని పోవడంతో గమనించి స్థానికులు వెంటనే అతను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ ఉన్నారు. సో మొత్తానికి ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. మరోవైపు పోలీసులు అవేర్నెస్ కల్పించేటటువంటి ప్రయత్నంతో పాటు తనిఖీలు చేస్తున్నప్పటికీ కూడా గుర్తు చప్పుడు కాకుండా ఈ చైనా మాంజాలు విక్రయాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ఇటు సైదాబాద్ లో చైనా మాంజా విక్రయిస్తున్నారంటూ కూడా పోలీసులకు సమాచారం రావడంతో తనిఖీలు చేపట్టారు. ఇదే నేపథ్యంలో సుమారుగా ముగ్గురిని ఈ చైనా మాంజా విక్రయిస్తున్నటువంటి ముగ్గురిని అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద ఉండేటటువంటి ఈ చైనా మాంజాకి సంబంధించినటువంటి 9 బాబిన్లను కూడా వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా వీటిని నిల్వ ఉంచడంతో పాటు స్థానికంగా ఉండే వారికి ఈ చైనా మాంజాని విక్రయించ చేయడంతో కూడా వారిని అరెస్ట్ చేశారు. ఈ సంక్రాంతి ముగిసేంత వరకు కూడా ఈ మొత్తం చైనా మాంజాకి సంబంధించినటువంటి విక్రయాలు, తర్వాత వీటిని నిల్వ ఉంచడం అంశాల మీద తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతుంటే పోలీసులు చెప్తూ ఉన్నారు. ఒకవైపు ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ చైనా మాంజాలు నిల్వ ఉంచి విక్రయిస్తే మాత్రం వారి మీద కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. శంకర్. రైట్ శశి.